జేఏసీతో చర్చించి సమస్యలు పరిష్కరించని ఎడల బుధవారం ఉదయం మొదటి బస్సు నుండే సమ్మెలో పాల్గొంటామని ఆర్టీసీ నల్గొండ జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఇందుకు కార్మిక వర్గమంతా సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నల్గొండ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ నాయకులు బి నరేందర్, యార చంద్రయ్య, జిల్లా జేఏసీ నాయకులు టీజే రావు, ఎన్ఆర్సీ రాజు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొర్ర లింగనాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీతో చర్చించి సమస్యలను పరిష్కరించని ఎడల బుధవారం ఉదయం మొదటి బస్సు నుండే సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. కార్మిక వర్గం అంతా సమ్మెకు సిద్ధంగా ఉన్నామని పిలుపునిచ్చారు. అనంతరం జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. నల్గొండ జేఏసీ చైర్మన్గా టీజే రావు, వైస్ చైర్మన్గా ఎన్ఆర్సీ రాజు, కన్వీనర్గా యార చంద్రయ్య, కోశాధికారిగా కేఎల్ నాయక్, కో కన్వీనర్లుగా ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి, విఎస్ రెడ్డి, ఎండి అన్వర్, ఎండి తయ్యబ్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో జేఏసీ నాయకులు ఏ శేఖరయ్య, బి వెంకటేశం, ఎండి అన్వర్లతో పాటు కార్మిక సోదర సోదరిమణులు పాల్గొన్నారు. ఏదైతే ఆర్టీసీలో రేపు 22 తారీఖు ఉదయం నుంచి మరి సమ్మె విషయమై ఈరోజు సమ్మె కరపత్రాన్ని చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా మరి గత ప్రభుత్వం ఏదైతే నియంత్రణ పాలనలో మరి ఆర్టీసీ ఏమైందో మరి దరిదాపుగా ఇక్కడ రాష్ట్ర ప్రజానీకం తెలిసిన విషయమే. మరి అయితే కొత్తగా ప్రభుత్వం వస్తే మరి మా సమస్య పరిష్కారం అయితే తీరుతనే ఉద్దేశంతో మరి వారిని నమ్మి 2.5 సంవత్సరాలుగా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఈరోజు గత ప్రభుత్వానికంటే ఎక్కువ కూడా పూర్తిగా ఆర్టీసీలు అవుట్సోర్సింగ్ పేరిట డ్రైవర్లని, కండక్టర్ని మరి అలా పాసెంజర్ మధ్యలకు ఈవీ బస్సులు ఇచ్చేసి పూర్తిగా మరి సంవత్సరాలు మా ఆస్తి మొత్తం మనకి ఇచ్చేసి పూర్తిగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎన్నో పర్యాయాలు మరి అందరినీ కూడా మేము పోయి జేఏసీ ఏర్పడి మాట్లాడిన తర్వాత కూడా ఎక్కడ పరిష్కారం చేయకుండా గతంలో ఒకసారి సమ్మె నోటీస్ ఇస్తే ఆ సమ్మె నోటీస్ అందరి ద్వారా పెద్ద మనుషుల ద్వారా కూర్చొని మాట్లాడి 2 మాసాల్లో మేము తీరుస్తామని చెప్పి కూడా మరి ఇంతవరకు కూడా 6 మాసాల నుంచి ఏం చేయకుండా పోయిన పక్షంలో మరి రోజుగా పూర్తిగా పరిస్థితి దిగజారుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మరి ఈ సమ్మెను మరి జేఏసీగా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పకుండా ఈ సమ్మెను వెళ్లకుండా మరి నివారించాలి. 22/4/2026 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి గత ప్రభుత్వాలు మమ్మల్ని సమ్మెలో నెట్టి మరి కొంతకాలం విరామం తర్వాత మళ్ళీ మమ్మల్ని సమ్మెకి నెట్టిన మరి ఈ ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికుల సమస్యలు న్యాయమైనటువంటి సమస్యలు, ధర్మమైనటువంటి సమస్యలు కాబట్టి వాటి మీద మీరు అధ్యయనం చేసి మరి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తీసుకొని మాకు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీలో విలీనం చేస్తామని గత ప్రభుత్వాలు చెప్పినాయి. నెక్స్ట్ కొత్త ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఆశలతోటి మరి నిరంతరంగా మరి ఆ ప్రభుత్వాలు ఏర్పడేందుకు మేము అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు చేసి వివిధ రకమైన కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని మరి గెలిపించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఈరోజు ప్రభుత్వాలు మా మీద ప్రేమ కానీ అనురాగం కానీ ఎలాంటివి చూపించట్లేదు. మరి వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మా మీద లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలిసిపోయింది. ప్రధానమైన డిమాండ్ యూనిట్స్ కావాలి, పే స్కేల్స్ కావాలి. 3 పే స్కేల్స్ ఉన్నాయి, 17 ఏరియర్స్ ఉన్నది. అదేవిధంగా 2021 మరి కొత్త పే స్కేల్ ఉంది, 2025 పే స్కేల్ ఉన్నది. మరి 17కి సంబంధించిన ఏరియర్స్ ఇవన్నీ కూడా మాకు కావాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా మాకు ఇచ్చిన 32 డిమాండ్లలో అన్ని ప్రధానమైన డిమాండ్లే. కాబట్టి ఆ డిమాండ్లు కనుక మాకు పరిష్కారం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో సమ్మె నుంచి వైదొలిగే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా 2.5 సంవత్సరాల పాటు చూసినాం. ఇక మీద మాకు నిరీక్షణ ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మే ఓపిక మాకు లేదు. ఈ రోజు సమస్యల పరిష్కారం కానీ ఎడల రేపు ఉదయం ఫస్ట్ డ్యూటీ నుంచే సమ్మెకు సిద్ధమవుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ